నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. యష్మి మిమ్మల్ని ఇదే వీక్ నామినేట్ చేయడం జరిగింది. కొన్ని పాయింట్స్ చెప్పి వాళ్ళిద్దరిని నువ్వు వాడుకుంటున్నావు, వాళ్ళిద్దరిని నువ్వు ఇది చేస్తున్నావు, వాళ్ళిద్దరిని ఒక ఇదిలా పంపిస్తున్నావు, వెపన్స్ లా పంపిస్తున్నావు, వాళ్ళు వెపన్స్ లా వాడుకుంటున్నావు, అలాగే ఇలాంటి వర్డ్స్ అన్ని జరిగింది. అంటే యష్మి పెట్టిన పాయింట్స్ పెట్టి నామినేట్ చేసిన వీక్ మీరు వచ్చేసారంటే యష్మి పాయింట్స్ రైట్ అని అర్థం కదా. సో దిస్ వాస్ దేర్. సో యష్మి పెట్టిన పాయింట్స్ నిజమో రైటో కానే కాదు. నేను నామినేషన్ పాయింట్స్ చెప్పినప్పుడు కూడా నేను అదే చెప్పిన ఆమెకి, నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయడం రెండు పాయింట్స్ ఏం మాట్లాడేది, నువ్వు చీఫ్ కి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వలేదు, నువ్వు నా క్లాన్ లో ఉన్నప్పుడు చీఫ్ కి నువ్వు రెస్పెక్ట్ ఇస్తా అని చెప్పినావు, కానీ నిఖిల్ కి నువ్వు నిఖిల్ మాట వినలేదు అని అనేది. అండ్ రెండోది నువ్వు ఫిజికల్ గేమ్ లో ఆడలేదు అని అనేది. సో ఈ రెండింటికి ఫిజికల్ గేమ్ నువ్వు ఆడలేదు, నాకు క్లారిటీ లేదు అని అన్నప్పుడు దానికంటే ముందు నామినేషన్ లో పృథ్వీ నన్ను కూడా పట్టుకున్నాడు, పృథ్వీ చాలా కంట్రోల్ గా ఆడతాడు అని చెప్పేసి మాట్లాడింది. ఆ గేమ్ కి ఆయనకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది కదా. సో దీస్ 2 points వర్ మై నామినేషన్ పాయింట్స్. నేను చెప్పిన చీఫ్ నిఖిల్ మాట నేను వినకపోయిందంటే నేను ఎగ్ టాస్క్ లో అవుట్ రైట్ నేను డిఫెండ్ చేస్తుంటుండే, కానీ వెయిట్ చేసిన నిఖిల్ వెళ్ళమంటావా, అటాక్ చేయమంటావా, చేయొద్దా, వెయిట్ చేసి మరీ చేసిన. సో దట్ ఈస్ దేర్, అదే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన. అండ్ ఫిజికల్ గేమ్ నువ్వు ఆడలేదని నీ క్లాన్ లో ఉన్నప్పుడు కూడా నువ్వు అన్నావు అదే, ఇప్పుడు కూడా అదే అన్నావు. పృథ్వీ పట్టుకున్నప్పుడు నువ్వు అంత కంట్రోల్ అని అంత గమనించినప్పుడు నేను కూడా పట్టెత్తేసిన ఆమెని. అండ్ నేను ఓన్లీ ప్రేరణని యష్మితోనే ఆడినా. నేను ఎగ్ టాస్క్ ఎత్తి పడేసి వాళ్ళని బ్లాక్ చేసి అంతా చేసింది వాళ్ళిద్దరినే. అండ్ ఆ గేమ్ అయిపోయినాక వెంటనే సోనియా నన్ను గొంతు పట్టుకొని ఆడింది అది ఇది అని చెప్పేసి మాట్లాడింది కూడా మీరే. మరి ఇంత మాట్లాడినప్పుడు మరి నా గేమ్ క్లారిటీ లేదు అనేది ఎట్లా మాట్లాడుతావు? నేను గేమ్ ఆడలేదు, ఎగ్ టాస్క్ లో ఉత్తిగా నించున్నావు అని ఎట్లా మాట్లాడుతావు నువ్వు? నీకు వాళ్ళిద్దరి విషయంలో అంత క్లారిటీ తెచ్చుకున్నదాన్ని నా విషయంలో ఎందుకు నువ్వు క్లారిటీ తెచ్చుకోవట్లేదు? నన్ను కొంచెం సేపు గమనించినా సరే నీకు అర్థమైపోతుంది కదా నా ఫిజికల్ గేమ్ ఏంది అనేది ఇక్కడ వర్జన్. దీన్ని తీసుకెళ్ళి ఇంకేదో మాట్లాడారు. అదే విషయం నాగార్జున గారు వీకెండ్ లో మాట్లాడినప్పుడు కూడా దట్స్ వాట్ ఐ టోల్డ్. యష్మి ఏమనుకున్నదంటే నేను యూజ్ చేసిన సెంటెన్స్ ఏదేంటి, నువ్వు వాళ్ళిద్దరిని చూసినంత నన్ను చూసింటే బాగుండు అని నేను అన్నా. దానికంటే ముందు ఆమె వాడిన మాటలన్నీ వదిలేసి ఇది ఒక్కటే సెంటెన్స్, అండ్ ఈ సెంటెన్స్ కి ముందు నేను మాట్లాడిన, తర్వాత నేను 20 నిమిషాలు అరగంట దాకా మాట్లాడినా. ఏమని, నా ఫిజికల్ గేమ్ క్లారిటీ నువ్వు తెచ్చుకోమా ప్రస్తుతానికి, అట్లీస్ట్ ఇప్పటి నుంచైనా చూడు. ఎందుకంటే నీ క్లాన్ లో ఉన్నప్పుడు నేను స్విమ్మింగ్ పూల్ టాస్క్ ఆడినా యాక్సిడెంటల్, అండ్ ఎక్కడ సంచాలకగా చేసిన సంచాలక సక్సెస్ఫుల్ చేసిన, అండ్ సాక్స్ గేమ్ ఆడినప్పుడు సాక్స్ గేమ్ లో నేనే పోయి డిఫెండ్ చేసి వాళ్ళని కరెక్ట్ గా నువ్వు నా టీం ని తీయొద్దు అని చెప్పేసి ఆర్గ్యుమెంట్ చేసి వాళ్ళ కోసం ఫైట్ చేసిన నేనే, ఇవన్నీ నేనే చేసిన. సో అండ్ స్ట్రాటజిక్ గా నేను ఎక్కడ బ్యాలెన్స్ అవసరం, ఏ గేమ్ కి ఏది అవసరం అనే స్ట్రాటజీస్ నేనే ఇచ్చిన నీకు. ఇవన్నీ నీకు కనబడలేదు, అప్పుడు కనబడలేదు, ఇప్పుడు కనిపిస్తలేదు. సో నువ్వు ఫిజికల్ గేమ్ క్లారిటీ లేదు అని ఊరికనే అంటే ఎట్లయితుంది? ఇప్పటి నుంచైనా దయచేసి చూడమ్మా అని నేను మాట్లాడినా. ఇది తీసుకెళ్లి యష్మి ఏం చేసింది, తీసుకెళ్లి నువ్వు పర్సనల్ గా కనెక్షన్ పెట్టినావు లేకపోతే రిలేషన్షిప్ పెట్టినావు అనేసి మాట్లాడాను. కానీ ఆమె నువ్వు అమ్మ అక్క అని మాట్లాడి గేమ్ ఆడతావు, నువ్వు ఇద్దరిని యూజ్ చేసుకొని ఆడుతున్నావు, ఇవన్నీ మాట్లాడిన వాటికి కూడా నేను ఎక్కడ కూడా తగ్గి మాట్లాడలేదు. నేను జస్ట్ నా గేమ్ గురించి చూడమ్మా, నీ లెవెల్లో నేను తగ్గి మాట్లాడను, నువ్వు నీ స్టాండర్డ్ నువ్వే చూపించుకుంటున్నావు అనే మాట్లాడినా. నామినేట్ చేస్తుంటే మీరు తగ్గి మాట్లాడినట్టు అనిపించింది. నేనైతే గేమ్ క్లారిటీ, ఎందుకంటే ఆమె చాలా ట్రిగ్గర్ చేస్తుంది. నేను ఎంత ట్రిగ్గర్ చేయగలరు ఎవరైనా హౌస్ లో? డెఫినెట్ గా నేను అసలు నా ట్రిగ్గరే కాదు నాది, కానీ జనాలు మీరు ట్రిగ్గర్ చేస్తున్నారు అనిపిస్తుంది. నేను వాడితే ఓన్లీ గేమ్ పాయింట్స్ వదులుతారు, మిగతాది వాళ్ళు రెచ్చిపోతారు. నేను ఓన్లీ గేమ్ పాయింట్స్ యూజ్ చేస్తా. ఐ విల్ నాట్ గెట్ ఇన్ టు పర్సనల్ ఎనీ టైమ్. అండ్ దానికంటే ముందు రోజు నైట్ యష్మి వాజ్ షేరింగ్ సంథింగ్ విత్ మీ. అప్పుడు కూడా నేను చెప్పిన, నువ్వు ఏదున్నా నాతో షేర్ చేసుకోవచ్చు, నువ్వు ఎప్పుడు కూడా నువ్వు ట్రస్ట్ చేయొచ్చు, పర్సనల్ థింగ్స్ ఏవి కూడా నాకు నామినేషన్ గ్రౌండ్ లో రావు అని చెప్పిన. సో ఐ డోంట్ వాంట్ టు గెట్ డౌన్ టు హర్. అండ్ నువ్వు ఆమె మాట్లాడినట్టు నువ్వు ఇద్దరిని ముందు పెట్టుకుని మాట్లాడుతున్నావు, ఇద్దరు వాడుకుంటున్నావు, ఇటువంటివన్నీ నేను మాట్లాడదలుచుకోలేదు. సో ఐ మేడ్ ష్యూర్ నువ్వు నన్ను చూడు కొంచెం అనేసి మాట్లాడినా. సో అది నువ్వు నాగార్జున సార్ మాట్లాడినప్పుడు కూడా సార్ కూడా అదే స్ట్రెంగ్తన్ చేసిండు కాబట్టే నేను డిసప్పాయింట్ అయ్యి ఐ డోంట్ వాంట్ టు స్టే. సాటర్డే ఎపిసోడ్ లో కూడా అదే ఫోకస్ అయింది. అయినప్పుడు కూడా సార్ నా ఇంటెన్షన్ అది కాదు, ఐ వాజ్ వెరీ క్లియర్ అండ్ ఐఎమ్ వెరీ క్లియర్. నాకు నిఖిల్ వచ్చి చెప్పేదాకా కూడా నాకు తెలీదు ఇట్లా అర్థం చేసుకుంది అని. అండ్ నిఖిల్ వచ్చి చెప్పినప్పుడు కూడా నిఖిల్ గురించి నిఖిల్ ఏమన్నాడు అంటే మన ఫ్యామిలీలో ఎట్లా పోర్ట్రే అవుతున్నాయి కదా అని పృథ్వీతో అన్నాడు. ఆ విషయం తెలిసి నేను ఆ రోజు నైట్ అంతా బాధపడ్డా. నెక్స్ట్ డే పోయి అమ్మాయి అట్లా సెన్సిటివ్ గా ఫీల్ అయింది అంటే ఐ డెఫినెట్లీ హ్యావ్ టు అడ్రస్ దిస్ అని నెక్స్ట్ డే పోయి సారీ చెప్పిన ఆమెకి. యష్మి నువ్వు ఇట్లా తీసుకుంటే మాత్రం ఐఎమ్ రియలీ సారీ అండ్ ఐ క్లియర్లీ టోల్డ్, లైక్ పృథ్వీని అడిగినప్పుడు కూడా నేను క్లియర్గా ఉన్నా,
నీకేమైనా ఉందా అని చెప్పేసి డైరెక్ట్ అడిగినా వాడు లేదు అన్నాడు. దట్ మస్ట్ హ్యావ్ పోర్ట్రేట్, అది అక్కడ క్లియర్ అయిపోయింది. ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నా, నేను అసలు అక్కడికి నా థాట్ అక్కడ పోలేదు. దట్ వాజ్ నాట్ మై ఇంటెన్షన్. ఒకవేళ నువ్వు అట్లా ఫీల్ అయితే సారీ అని కూడా చెప్పిన నేను. ఇవన్నీ వదిలేసి ఈ సెంటెన్స్ వాడినావు అని చెప్పేసి మాట్లాడారు వీకెండ్ లా. ఐ టోల్డ్ మై ఎక్స్ప్లెనేషన్. ఈవెన్ దెన్ conclusion was not right. Nagarjun sir is like father figure and judgment, like evening, like Saturday weekend eppudu ostadi sir em cheptaru అని వెయిట్ చేస్తాం మనం లోపలనప్పుడు. సో అంత ఉన్నప్పుడు నువ్వు ఎట్లా రాంగ్ థింగ్ ని స్ట్రెంథెన్ చేస్తావు అనేది నాకు నచ్చలేదు అక్కడ. దట్స్ వెన్ ఐ డ్రాప్డ్ అవుట్. లైక్ వీళ్ళు, ఎందుకంటే దానికంటే ముందు వీక్ కూడా నిఖిల్ నన్ను అడగలేదు, తినమని అడగలేదు కాబట్టి అలిగింది అని మాట్లాడారు. అది విచ్ ఇస్ నాట్ ట్రూ. అది కూడా అంతే, ముందు వెనకాల కట్ చేసుకుని మీరు చూపించారు వాళ్ళు. నేను ఏమనుకో సరే పోనీలే, చిన్న ఎలిమెంటే కదా, చిన్నది కదా, సరే షో కోసం కాంటెంట్ కోసం పెట్టుకున్నారు కావచ్చు, దట్ ఈస్ ఫైన్ లే, అలిగితే తప్పేమో, దానిలో ఏం పెద్ద బ్యాడ్ కాదు కదా అని చెప్పేసి ఊరుకున్నా నేను. థర్డ్ వీక్ లా, దెన్ ఫోర్త్ వీక్ లా ఇది మళ్ళీ స్ట్రెంథెన్ చేసిండు. సో కంటిన్యూస్ గా ఫాల్స్ ని స్ట్రెంథెన్ చేస్తూ వెళ్తే దెన్ నేనేం కనిపిస్తున్నాను, నా ట్రూత్ ఎక్కడ, నువ్వు నన్ను ఎందుకు నా ట్రూత్ ని తొక్కేస్తున్నావు అనే ఫీలింగ్ లో నేను ఉండే. సో దట్స్ వెన్ ఐ డిసైడెడ్ లైక్ నువ్వు ఉంచినా సరే నేను ఉండా, నువ్వు ఇంకొక వీక్ నాకు ఇప్పుడు ఎలిమినేట్ చేయకుండా నువ్వు ఉంచినా సరే నేను ఆడకుండానైనా నచ్చక మీరే వచ్చేసినట్టు. ఇప్పుడు నేను చెప్పినా కదా లిటరల్లీ, నేను ఈ వీక్ లో నేను వెళ్ళిపోతా. నేను అందుకే సండే కూడా రెడీ కాలేదు. నేను సండే ఎపిసోడ్ కి కూడా నేను రెడీ కాలేదు, విచ్ వాజ్ నాట్ రైట్. ఎందుకంటే రెండు థింగ్స్ లో నాగార్జున గారు నన్ను స్ట్రెంథెన్ చేయలేదు అండ్ ఫాల్స్ ని స్ట్రెంథెన్ చేసి, తప్పు ఎలిమెంట్ ని నువ్వు స్ట్రెంథెన్ చేస్తే ఇంకెక్కడ, ఇంకా నేను నిజాయితీ ఏది, నా ట్రూ సెల్ఫ్ ఏది, నేను ఇక్కడ నా ట్రూ సెల్ఫ్ ఉన్నాను అనుకున్నాను, నీ ఇష్టం నువ్వు పోర్ట్రే చేస్తా అంటే నేను ఎందుకు ఉంటే ఇక్కడ. ఇప్పుడు మీకు ఇంతకీ బిగ్ బాస్ నచ్చిందా నచ్చలేదు? నాకైతే ఇప్పటివరకు నచ్చలేదు, బట్ ఐ హ్యాడ్ గుడ్ టైమ్ అండ్ ఐ హ్యాడ్ గుడ్ జర్నీ. నేను అనుకున్న బిగ్ బాస్ తప్పు కావచ్చు, నేను అనుకునే మీనింగ్ తప్పు అని నాకు అర్థమైంది. బిగ్ బాస్ తప్పు, నేను అనుకున్నది తప్పు అని నాకు అర్థమైంది. మీకు తప్పు? నేను అనుకున్న షో గేమ్ అంటే బిగ్ బాస్ గేమ్ అంటే లైఫ్ షో, పర్సనాలిటీ, రియాలిటీ కనిపిస్తుంది, రియాలిటీ చూపిస్తారు అని అనుకున్నా కదా నేను. అది తప్పు అని నాకు అర్థమైపోయింది. బయట ఒక టాక్, మీరు మ్యారీడ్ కదా? నో, నాట్ యెట్. మీరు ఆల్రెడీ పెళ్ళైన ఫస్ట్ ఆయన వదిలేసి మళ్ళీ ఇంకొకరిని మళ్ళీ పెళ్లి చేసుకున్నారనే రూమర్స్ బయట నడుస్తాయి, అది ఎంతవరకు నిజం? రూమర్స్ ఇంకేమున్నాయి, ఇంకొకసారి కంటిన్యూస్ గా అట్లే చెప్పు, వినుకుంటా కూర్చుంటాను. దీనికి మీ రియాక్షన్ ఏంటి? యాక్చువల్లీ వినడానికి వింటుంటే మన బోల్డ్ ఉంటుంటాయి, అదే కదా ఇది మెయిన్ పాయింట్. దీనికి మీరు ఏం రియాక్ట్ అవుతారు? రాసుకోవడానికి కూడా చాలా మంది ఈ మధ్య యూట్యూబర్స్, రివ్యూవర్స్ చాలా మంది చెప్పడానికి కూడా చాలా తయారైనారు. ఐ కెన్ సీ దట్ కంప్లీట్లీ, బట్ దట్స్ నాట్ ట్రూ. అండ్ ఐ ఆల్రెడీ టోల్డ్ ఆన్ ద షో ఆల్సో, యష్ ని నేను చేసుకోబోతున్నా అనేసి. అండ్ అదే కాకుండా మీ మదర్ ఒక ఇంటర్వ్యూలోనే అదొక బిట్ అనేది ఒకటి బయటికి రావడం జరిగింది. లైక్ సోనియా లోపల ఎలాగున్నా మాకైతే ఏం ప్రాబ్లం లేదు, కానీ వాళ్ళ అత్తయ్య వాళ్ళకి ప్రాబ్లం అని చెప్పి ఇదో ఒకటి మీ ఫ్యామిలీ ఇంటర్వ్యూలో మాట్లాడడం జరిగింది మీ అమ్మగారు. దానికి మీ రియాక్షన్? నేను చూడలేదు, నేను అది ఇప్పటి వరకు నాకు అది రాలేదు. మరి మీ దాకా ఇంకా రాలేదు అది? ఓకే, మీ అమ్మగారు అలా అన్నారు అనమాట. అండ్ ఐ డోంట్ థింక్ నాకు అంటే లైక్ వాళ్ళు ఫీల్ అవుతారు, వీళ్ళు ఫీల్ అవుతారు అనేది కంప్లైంటే లేదు నాకు. నా అంకుల్ ఎలా ఉంటారంటే, యష్ వాళ్ళ డాడీ ఎట్లుంటారంటే, లిటరలీ నేను బయటకు వచ్చిన తర్వాత లైక్ నాకన్నా ముందు కూడా నాకు అంకుల్ తెలుసు, ఆయన ఎంత రెస్పెక్ట్ ఇస్తారు, నన్ను ఎట్లా చూస్తారు అనేది నాకు తెలుసు. బయటకు వచ్చిన తర్వాత నేను తెలుసుకునేది కొన్ని ఏంటంటే, ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. అంటే మీరు వచ్చేటప్పుడు భయపడ్డారా ఆయన ఏమైనా అంటారా అని? నో 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 నో, అంటే ఇంత చేస్తారు అని నేను అనుకోలేదు. లైక్ ఈ లిటరలీ వెళ్ళి ప్లక్కాడరు అది చూపించి ఓటేయండి అని చెప్పేసి ఓటింగ్ క్యాంపెయిన్ చేసుకున్నారంట అంకుల్. సో అది నాకు చాలా అంటే లైక్ ఎమోషనల్ అన్నట్టు. పట్టించుకుంటారా పబ్లిక్ టాక్స్ ని మీరు? పబ్లిక్ మాటల్ని, పబ్లిక్ కామెంట్స్ ని, ఎవరైనా ఏదైనా మాట్లాడితే వాటిని మీరు పట్టించుకుంటారా, హార్ట్ కి తీసుకుంటారా? అది అసలు నా దగ్గర రానే రాదు నాకు ఎప్పుడు కూడా. అండ్ ఐఎమ్ కంప్లీట్లీ లైక్ ఐఎమ్ వర్కహాలిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటిది, నెక్స్ట్ ఏం చేయాలి, ఇదే ఆలోచన ఉంటుంది ఫస్ట్. అంత చూసి దాన్ని అటెన్షన్ పే చేసేంత టైం నాకు ఉండదు. అండ్ ఐఎమ్ వెరీ మచ్ కేర్డ్ ఓన్లీ అబౌట్ మై క్లోజ్ పీపుల్. నా ఫ్యామిలీ ఏంది, నా చుట్టూ ఎంతమంది ఉన్నారు, నా చుట్టూ ఒక 10 మంది ఉంటారు నాకు. నా కజిన్స్ గానీ, నా అన్న, వదిన వీళ్ళు, అండ్ నా వేరే తమ్ముళ్ళు, ఇట్లా ఉంటారు. వాళ్ళు ఆ లిమిటెడ్ సర్కిల్ తప్ప దీని తర్వాత ఎవరు ఏమనుకున్నా కూడా నాకు పెద్ద ఫరక్ ఏం పడదు. మీ గురించి ఎవరు ఏం మాట్లాడుకుని ఏం కామెంట్ పెట్టుకున్నా నాకు అనవసరం అన్నట్టు ఉంటారు. రీచ్ కూడా. మరి బిగ్ బాస్ హౌస్ లో వేరే వాళ్ళు ఏదైనా అంటే మీరు ఎందుకు తీసుకోలేకపోయారు? అది ఒక కామెంట్ అనుకుని వదిలేచ్చు కదా. కంటెస్టెంట్స్ గానీ, యష్మి గానీ, విష్ణు గానీ, వీళ్ళు గానీ ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అన్నా కూడా జోక్స్
చేసినా కూడా లేకపోతే ఏదైనా అరే నాకు ఎందుకని వదిలేయచ్చు కదా, వదిలేసిన ఎందుకు నేను. పట్టించుకొని దాన్ని డిస్కషన్ పెట్టి కానీ లేకపోతే గొడవ పడ్డం. అబ్సల్యూట్ గా వాళ్ళు ఏమన్నా నేను వదిలేసిన కాబట్టే 4 వారాలు ఉన్నా నేను అంత స్ట్రెంత్ నేను ఉన్నది కాబట్టి నన్ను కంప్లీట్ గా ఐసోలేట్ చేసినా సరే అంటే నేను 4 వారాలు నేను మెయింటైన్ అంటే చేయాలి. పట్టించుకొని ఉంటే 2 వారాలు ఉండే వల్ల అంతే 2 వారాలు కూడా కదా, ఫస్ట్ వారమే వచ్చేసేదాన్ని. నేను పట్టించుకోను, నాకు అంత స్ట్రెంత్ ఉంది కాబట్టి ఐ వుడ్ హావ్ స్టిల్ దేర్. నాకు హౌస్ విషయంలో నాకు ప్రాబ్లమే లేకుండే. ఐ న్యూ లైక్ యునో వీక్ కి మారుతుంది, వీక్ కి మనుషులు కూడా అర్థం చేసుకుంటారు అండ్ మెల్లమెల్లగా అందరి ఫేసెస్ బయటపడతాయి, అందరికి అర్థం అవుతాయి. అండ్ ఐ వాజ్ లిటరలీ జస్ట్ వెయిటింగ్ టు అండర్స్టాండ్ లైక్ నా రియల్ నేచర్ నీకు తెలిసినప్పుడే నువ్వు నా దగ్గరికి రా, నువ్వు నన్ను నమ్మినప్పుడే నా దగ్గర రా. ఉత్తిగా ఏదో నన్ను జస్ట్ మాట్లాడింది కదా అని చెప్పేసి లేకపోతే జస్ట్ ఇట్లా అన్నది అని చెప్పేసి నేను ఐ డోంట్ ఎక్స్పెక్ట్ పీపుల్ టు కమ్ టు మీ లైక్ దట్. నాకు రిలేషన్ కానీ నాతో ఫ్రెండ్షిప్ కానీ నాకు అట్లా అవ్వాలి. అండ్ ఇంకా బెటర్ ఏంటంటే నా నెగిటివ్ ఏమైనా తెలుసుకొని నా దగ్గరికి వస్తే ఇంకా మంచిది. ఎందుకంటే ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ విల్ హ్యావ్ దేర్ ఓన్ పాజిటివ్స్ అండ్ ఫ్లాస్. నేను నీకు పాజిటివే చూపించి నేను దగ్గర తెచ్చుకోను అట్లా. సో నేను పిచ్చింగ్ చేసేటప్పుడు కూడా క్లాన్ చేంజ్ పిచ్చింగ్ చేసేటప్పుడు నేను అదే చెప్పిన that they used it in a different way. నేను ఎట్లా ఆలోచిస్తానో నువ్వు చూసినావు. ఫిజికల్ గేమ్ అనేది నా చేతుల్లో ఉండదు. అప్పుడు మనకి తిండి ఉండదు, ఎంత టైం వెయిట్ చేపిస్తారు, లక్, ఎనర్జీ, అప్పుడు ఆ టైంకి ఎవరేం ట్రిగ్గర్ చేస్తున్నారో, మూడ్, ఇవన్నిటిని బట్టి ఫిజికల్ టాస్క్ అనేది ఉంటుంది. కాబట్టి ఐ విల్ గివ్ 100%. కానీ ఫిజికల్ టాస్క్ నువ్వు ఆడగలుగుతా, నేను సూపర్ ఆడగలుగుతా, నేను గెలిచేసిస్తా అనేది నేను రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ నీకు ఇయ్యా. సో ఈ బేస్ మీద నువ్వు తీసుకోవాలనుకుంటే మీరు తీసుకోండి నన్ను క్లాన్లకి అని మాట్లాడినా. అండ్ ఫస్ట్ వీక్ ఆల్ ద 3 people వర్ లైక్ సోనియా వస్తే సోనియా కోసమే తీసుకున్నారు, అంటే డెసిషన్స్ అయినాయి. సెకండ్ వీక్ ఆల్సో లైక్ దాట్. సో థర్డ్ వీక్ నేను చేంజ్ చేసుకున్నా గేమ్ నేను చేంజ్ చేసుకున్నా. ఎందుకు అంటే నేను చెప్పినా కదా మీకు, ఇద్దరు ప్లేయర్ తో ఉండడమా మీ గేమ్ చేంజ్? ఇద్దరు ప్లేయర్స్ అని కాదు, అంటే ఇద్దరు స్ట్రాంగ్ ప్లేయర్స్ తో ఉంటే ఓటింగ్ పడతదనా మీ గేమ్ చేంజ్? నో, స్ట్రాంగ్ ప్లేయర్స్ నేను డిసైడ్ అయినాక పృథ్వీ వచ్చింది కదా, నేనేం పృథ్వీ పోయినాక నేను రాలే. నిఖిల్ క్లాన్ లకి నేను పోయినాక మిగతా వాళ్ళందరూ వచ్చారు. సో దట్ వాజ్ నాట్ మై డెసిషన్. అండ్ నేను ఎప్పుడైనా సరే నామినేషన్ పాయింట్స్ గానీ, నేను క్లాన్ చేంజెస్ గానీ, నేను ఏది కూడా వేరే వాళ్ళతో డిస్కస్ చేయను. నేను ఆ టైంకి నాకేమనిపిస్తే ఆ టైంకి నేను అది చేస్తా. ముందు వెనకాల డిస్కషన్ అనేది నామినేషన్ అయిపోయినాక కూడా ఐ టేక్ లాట్ ఆఫ్ టైం. ఎందుకంటే నేను వెంటనే నేను పాయింట్స్ మాట్లాడింది కరెక్ట్ అయినప్పుడు నేను ఎందుకు నీకు వెళ్ళి బటర్ వేస్తా మళ్ళా? యూజువల్లీ పీపుల్ డూ దాట్. ఐ డోంట్ కేర్. నేను వేసిన పాయింట్స్ నిజం, నువ్వు రియలైజ్ చేసుకోవడానికి నీకు టైం ఇస్తా నేను. దాని తర్వాత నువ్వు ఏమన్నా ఉంటే అప్పుడు మాట్లాడతా. నేను అట్లా వెంటనే అవన్నీ చేయను. సో గేమ్ పాయింట్ ఐఎమ్ వెరీ మచ్ క్లియర్ అండ్ ఎమోషనల్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఐఎమ్ వెరీ మచ్ క్లియర్ ఇన్ దట్. యా.